ఇలాంటివి. సో నాకు అప్పటి నుంచి భయం అనమాట. మనకు ఉన్నప్పుడే మనం సేవ్ చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా అనుకోకూడదు, ఇట్లా అనుకోవచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఇన్ కేస్ ఎవరికైనా ఏమన్నా అయినా కూడా కనీసం మనం నిలదొక్కునే, మనకు కొంచెం ధైర్యం వచ్చి మనం నిలదొక్కునే వరకు అయినా మనకు ఫైనాన్షియల్గా సేవింగ్స్ ఉండాలి అని నేను ఫీల్ అవుతాను అనమాట. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అక్షయ తృతీయ కదా, ఈరోజే పోస్ట్ చేస్తున్నాను నేను. ఈరోజు అక్షయ తృతీయ కదా, ఈ అక్షయ తృతీయకు ఈ సంవత్సరంలో మేము కొన్న బంగారము అలాగే మాకు వచ్చిన బంగారము మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేము కొనిండేది అయితే చూపిస్తానండి. అగో ఇది చైన్, చిన్న పాపకి, మా చిన్నమ్మాయికి బర్త్డేకి అని తీసుకున్నాము. ఇది ఆంజనేయ స్వామి డాలర్ చేయించాను నేను. ఇది వచ్చేసి అరౌండ్ 12 గ్రామ్స్ ఉందండి. నేను దీనికి ఓన్లీ ఏమంటారు మేకింగ్ ఛార్జెస్ ఒకటే ఇచ్చాను. నేను ఒక వీడియోలో చెప్పాను నేను ఎలా గోల్డ్ కొనుక్కుంటాను ఏంటి అని చెప్పేసి. అలాగే ఇంకా మొన్న వడిబియ్యం, అమ్మ వాళ్ళు వడిబియ్యం పోసారు అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, దాంట్లో ఇది పెట్టారండి మా హస్బెండ్ వాళ్ళకి. నేను అనుకునేదాన్ని అక్షయ తృతీయకి ఈసారి కొనుక్కోలేకపోతున్నాను గోల్డ్ అని చెప్పేసి. ఎందుకంటే ఇది మేమంత్ కదండి, పిల్లలకి ఫీజులు కట్టేవి అవన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు కుదరలేదు ఈ అక్షయ తృతీయకి కొనడము. ముందు ప్లాన్ చేసుకున్న దాంతోనే ఇది చేయించాను అనమాట. అప్పుడప్పుడు కొనుక్కున్న గోల్డ్తో ఇవి చేయించాను. ఇంకా సడన్గా మా హస్బెండ్ వచ్చేసి చిన్న పాప లేదు చైన్ చేయించేసేయి, మనం మళ్ళీ తర్వాత కావాలంటే చేసుకోవచ్చులే అంటే నేను ఇంకా అప్పటికప్పటికే ఇది చేయించాను అనమాట. ఇంకా దీంట్లో నేను ఇంకొక కొన్ని యూస్ఫుల్ పాయింట్స్ కూడా చెప్తానండి. చాలా వరకు మేము మనీని ఎలా సేవ్ చేసుకుంటాము, ఎన్ని మెథడ్స్లో సేవ్ చేసుకుంటాము అనేది ఈరోజు అయితే వీడియోలో షేర్ చేసుకుంటాను మీకు. అసలు ఎందుకు సేవ్ చేసుకోవాలి అని కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మేము ఒక 4 విధాలుగా అయితే మనీని సేవ్ చేస్తామండి. ఒకటి వచ్చేసి ఓన్ హౌస్ ఉండాలి. అలాగే పిల్లలకి మంచి చదువు చెప్పించాలి, మంచిగా లైఫ్లో సెటిల్ చేయాలి వాళ్ళని. మనకు వీలున్నంతలో మనం ఇవ్వగలిగినంతలో మంచి చదువు ఇవ్వాలి, మంచిగా లైఫ్లో సెటిల్ చేయాలి. తర్వాత ఒకవేళ పిల్లల వరకు అంతా అయిపోయిన తర్వాత హెల్త్ గురించి కూడా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. మనకు హెల్త్ బాగుంటేనే మనం ఫర్దర్గా ఇంకా ఏమైనా చేయగలుగుతాము. ఇంకా అలాగే ఇంకా 4వది వచ్చేసి పెళ్ళి అయిపోయినాక కూడా పిల్లల మీద డిపెండ్ కాకోకుండా మనకంటూ మనం కొంచెం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకోకుండా మన లైఫ్ మనం లీడ్ చేసుకోగలగాలి, మనది మనమే చూసుకోవాలి. ఈ 4 అయితే నాకు ఉంటాయండి. మా హస్బెండ్కి ఉంటాయి లేదా కూడా నాకు తెలియదు, కానీ ఈ 4 అయితే నాకు ఉంటాయి. నెంబర్ 1 ఇల్లు అయితే తీసేసుకున్నాము. ఇల్లు కూడా లోను 20 years పెట్టారనమాట మా హస్బెండ్. 20 years అయితే అప్పటికి పిల్లలకి చదువులు అయిపోతాయి, కరెక్ట్ టైంకి సరిపోతుంది. ఇంకా వాళ్ళ చదువులు అయిపోయే టైంకి మాకు ఈ ఇంటి లోన్ కూడా అయిపోతే ఇంకా ఏమైనా మా సేవింగ్స్తో వాళ్ళని కొంచెం సెటిల్ చేయొచ్చు అని అయితే అనుకొని ప్లాన్ చేసి అలా తీసుకున్నారనమాట. నా ఒక కోరిక అయితే తీరిపోయింది. అంటే ఇంకా తీరలేదు. ఎప్పుడైతే లోన్ అంతా క్లియర్ అయ్యి డాక్యుమెంట్స్ మన చేతికి వస్తాయో అప్పుడు మనది ఓన్ హౌస్ అనుకుంటాను నేనైతే, నా వరకు. కాకపోతే మనకు ఒక స్టెప్ అయితే ఫార్వర్డ్ పడింది. కొనుక్కున్నాము, వచ్చేదైతే ఎట్లా వస్తుంది కానీ కొనుక్కున్నాము. మనకంటే ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక ఇల్లు ఉంది, సొంతం ఇల్లు అన్నట్టు ఫీల్ అవ్వాలి. ఇంకా అంతే. మనకు ఓన్ డాక్యుమెంట్స్ అనే బ్యాంక్ నుంచి రిలీజ్ అయ్యి మన చేతిలో పడితే ఇంకా కంప్లీట్గా మన ఇల్లు అని ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇది ఒకట నంబర్. ఈ మెథడ్లో ఒకటి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల చదువుల కోసం అండి. పిల్లల చదువుల కోసం అయితే నేను సుకన్యకి బాగా కడతాను, రెగ్యులర్గా కడతానండి. నాకు ఎంత వీలైతే అంత కడతాను. కనీసం అంటే నెలకు ఒక 5,000 అన్న పిల్లలకి, ఇద్దరికి ఒక 5,000 అన్న ప్లాన్ చేసుకుంటామన్నమాట. మేము మాకున్న ఖర్చుల్ని కొంచెం తగ్గించుకొని పిల్లల కోసం అయితే ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే 10th వరకు పర్లేదండి. 10th అయిపోయిన తర్వాత మనకు కొంచెం ఫీజు రేట్లు అవన్నీ పెరుగుతాయి కాబట్టి మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అప్పుడెప్పుడో టెన్షన్ పడేదానికంటే ఇప్పటి నుంచే మనం చేసుకోగలిగిన
టైంలోనే వీలైనంత ఎక్కువ మనీ సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో కొంచెం సపోర్ట్గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. ఇంకా నెంబర్ 3 వచ్చేసి గోల్డ్ అండి. గోల్డ్ని నేను ఒక ఆర్నమెంట్స్ మనం వేసుకొని తిరగడానికి, ఏదో ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వడానికి, అది దానికి ఒక్కటే కాదండి. ఎప్పుడైనా సరే నేను మనకి ఏమైనా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనకి గోల్డ్ అయితే సేవ్ చేసుకున్నామంటే మనకి హెల్ప్ అవుతుంది. నాకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే కొంచెం తెలిసింటుంది నేను ఎక్కువ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను అని చెప్పేసి. అలాగే సేవ్ చేసుకుంటాము. ఇంకా హెల్త్ పరంగా అయితే హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే కట్టుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికైతే మనం బేర్ చేసుకుంటాం, కానీ కొంచెం మన చేయి దాటిపోయే సిచ్యువేషన్స్లో అయితే హెల్త్ ఇన్సూరెన్స్లు చాలా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు మేము హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మా వారు కడతానమాట. అలాగే గోల్డ్ అయిపోయింది కదా. గోల్డ్ సేవింగ్స్లో ఒక రకంగా సేవ్ చేసుకుంటాము, సుకన్యకి ఒక రకంగా సేవ్ చేస్తాము. ఇంకా ఇంటిది ఈఎంఐ అంటే ఇంటిని కూడా ఒక రకంగా సేవ్ చేసుకోవడమే. హెల్త్కి సేవ్ చేసుకుంటాము. అలాగే ఎల్ఐసీలు కూడా అండి. ఎల్ఐసీస్ కూడా కడతారు మా హస్బెండ్. ఎందుకంటే ఇలా అనొచ్చో లేదో, థింక్ చేయొచ్చో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఒక మగ మనిషి ఉన్నంత వరకు హ్యాపీగానే ఉంటుందండి ఇల్లు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సే. ఒక మగ మనిషి ఉన్నంత వరకు మనం లేడీస్ చేస్తాము. వర్కింగ్ వాళ్ళు అయితే కొంచెం దేరుగానే ఉంటారు. వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు కూడా చుట్టుపక్కల. ఎందుకంటే బయటికి వెళ్తారు, ఇంటి నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు సొసైటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం నాకు తెలిసి ధైర్యంగానే ఉంటారు అనుకుంటాను. వాళ్ళు తెలుసుకుంటారు కూడా, 4 రకాల మనుషుల్ని కలుస్తారు, 4 విషయాలు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రీప్లాన్డ్గానే ఉంటారు. మనము హోమ్ మేకర్, అది హౌస్ వైఫ్స్ ఎంత ఉన్నా పిల్లలు, ఇల్లు ఇదే ప్రపంచం లాగానే ఉంటాము. ఇంకా పోతే మన పుట్టినింట్లకి, అత్తోళ్ళింటికి అదే ఉంటుంది, కానీ ప్రపంచం బయట ఎలా ఉంటుంది సొసైటీ అనేది కూడా కొంచెం తక్కువే ఉంటుంది అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన వాళ్ళు తన వాళ్ళు అని ఏమీ లేదండి. డబ్బులు ఉంటేనే మనుషులకు వాల్యూ ఉంటుందన్నమాట. ఒక ఆడ మనిషి లేకపోతే మగవాళ్ళు ఇమీడియట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ మగ మనిషి లేకపోతే ఆడవాళ్ళు ఎంత ఫేస్ చేస్తారో ఫైనాన్షియల్గా. మగవాళ్ళకి సపోర్ట్ చేసినంత ఇదిగా ఆడవాళ్ళని సపోర్ట్ చేయదు సొసైటీయే కాదు, జనాలు కూడా, రిలేటివ్స్ కానీ, చుట్టుపక్కల కానీ, ఏదన్నా కానీ జాలి చూపిస్తారు, కానీ పట్టుమని ఒక పూట అన్నం కూడా పెట్టేవాళ్ళు లేరండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. నేను ఇలాంటివి సో నాకు అప్పటి నుంచి భయం అనమాట. మనకు ఉన్నప్పుడే మనం సేవ్ చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా అనుకోకూడదు, ఇట్లా అనుకోవచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఇన్ కేసు ఎవరికైనా ఏమన్నా అయినా కూడా కనీసం మనం మనకు కొంచెం ధైర్యం వచ్చి మనం నిలదొక్కునే వరకు అయినా మనకు ఫైనాన్షియల్గా సేవింగ్స్ ఉండాలి అని నేను ఫీల్ అవుతాను అనమాట. చాలామంది మగవాళ్ళు అంటారు, మేము చూసుకుంటున్నాం కదా, నీకెందుకు చెప్పాలి అవన్నీ, నీకు అవసరమా, నువ్వు ఇంట్లో పని చూసుకో చాలు, ఈ డబ్బుల విషయాలు అవన్నీ నీకెందుకు అని చాలామంది అంటారు. ఇన్ కేసు మా నాన్న అనేవారు, మా హస్బెండ్ కూడా అనేవారు ఫస్ట్లో. కానీ నేను ఒకటే అనేదాన్ని, నువ్వు ఉన్నంత వరకు పర్లేదు, నీ తర్వాత ఏంటి మా పరిస్థితి, నేను అన్నీ తెలుసుకొనే ఉండాలి కదా. అంటే ఏదో అవుతుందని కాదు, కానీ ప్రీప్లాన్డ్గా ముందే తెలుసుకొని పెట్టుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. అదైతే అయిపోయింది. ఇంక నేను చిట్టీస్ వేసుకుంటానండి. అంటే నేను వేరే వాళ్ళ దగ్గర వేస్తాను. మంత్లీ ఇంత అని దానికి కూడా సేవింగ్స్ చేసినట్లే ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అవసరం అయితే చిట్టీలు ఎత్తుకొని ఆ ఎమర్జెన్సీని మనం తీర్చేసుకోవచ్చు అనమాట. అలా నేను చిట్టీలు కూడా కడతాను నేను. సో నేనైతే ఒక 5 రకాలుగా సేవింగ్స్ అయితే చేసుకుంటున్నాం ప్రజెంట్గా ఇద్దరం కలిసి. ఈ చిట్టీలు కానీ, గోల్డ్ కానీ, ఇవన్నీ నేను గోల్డ్ అయితే నేను మా హస్బెండ్ ఇచ్చిన డబ్బులతో సేవింగ్స్ చేసుకొని అయితే గోల్డ్ కొనుక్కుంటానండి. అది చాలా వరకు మనకు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. అలాగే ఇంకా చిట్టీలు అయితే మా హస్బెండ్ ఇస్తారండి. నాకు ఎంత వీలైతే నేను అంత చేసుకుంటాను, మిగతాదంతా మా హస్బెండ్ ఇస్తారనమాట. ఈ 2 విధాలు. ఎల్ఐసీలు అయితే మా హస్బెండే కడతారు. ఇంకా ఈ లోన్లు అవన్నీ మా హస్బెండే కడతారు. కాకపోతే సేవింగ్స్ ఎలా చేసుకుంటాం అనేది అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది అయితే నాకు యూస్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు జరగడం కాదు, రేపటి గురించి కూడా ఆలోచించుకొని ప్రీప్లాన్డ్గా ఉండాలి అనేది నా పాలసీ అనమాట. ఇది అందరికీ ఉండాలని ఏం లేదు, కాకపోతే చాలామంది ఇలాగే ఆలోచిస్తారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో.
సో నేనైతే ఇలా సేవ్ చేసుకుంటానండి, మీతో వీడియో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మంచిగా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ వీడియో అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. నచ్చితే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.